ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి. అయితే తమను బెదిరించి కావాలనే వైసీపీ నేతలు రాజీనామా చేయించారని వాలంటీర్లు ఆరోపించడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తొలి రోజు పెన్షన్ల పంపిణీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తాము, ఇప్పుడు ఆ వాలంటీర్లు లేకుంటే పింఛన్లు పంపిణీ చేయలేరు అంటూ కూడా వ్యవస్థ అంతా దూరం అయిపోతుంది, మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు అంటే గత ప్రభుత్వం అయితే వైసీపీ ఆరోపణ చేసిందో దాన్ని పూర్తిగా పట్టాపంచాలు చేస్తూ కేవలం సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో కూడా పెన్షన్లు పంపిణీ ఇంటి దగ్గరికి వచ్చి పంపిణీ చేసే ప్రక్రియ కూడా పూర్తిగా ప్రారంభమని చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 30% పైగా పెన్షన్ పంపిణీ చేశారు. సర్వర్ లోపం కారణంగా మరి కొన్ని పెన్షన్లు ఆగిపోయని చెప్పొచ్చు. అది కూడా ఈవినింగ్ లోపల పూర్తి స్థాయిలో కూడా అందించే ప్రక్రియ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే వాలంటీర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో 15,000 మందికి పైగా వాలంటీర్ల నియామకం జరిగింది. దాదాపు అందులో 13,000 మందికి పైగా రాజీనామా లేదా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు, వైసీపీకి అనుకూలంగా వివరించారంటూ కూడా కొంతమంది సస్పెండ్ చేశారు. అన్ని కలిపి కూడా 13,000 మందికి పైగా వాలంటీర్లు దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, కానీ లేదా సస్పెండ్ చేసి ఉంచారు. మిగతా 2,000 మంది కూడా అట్లాగే ఉన్నారు, కాకపోతే వాళ్ళు పని చేయడం కూడా పూర్తి ఆపేశారని చెప్పొచ్చు. ఇప్పుడు వారి సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారు, మరొకసారి వారు తీసుకుంటారు విధుల్లోకి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వారంతా కూడా మమ్మల్ని బెదిరించారు, అందులో సగం మందికి పైగా మమ్మల్ని బెదిరించి రాజీనామాలు చేశారంటూ కూడా వైసీపీ నేతలపై వైసీపీ నాయకులపై పూర్తి స్థాయిలో కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. గతంలో అనంతపురం మున్సిపల్ ఆఫీసర్ ఆందోళన నిర్వహించారు, మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం ఇచ్చారు, మమ్మల్ని బెదిరించారు వైసీపీ నేతలు, బెదిరించి మమ్మల్ని రాజీనామా చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపించడంతో ప్రస్తుతం వారిని పూర్తిగా విధులకు దూరంగా ఉంచేసి ఎవరైతే ఇంకా సిమ్లు కానీ మొబైల్ ఫోన్లు కానీ అప్పగించలేదు వారిపై పూర్తిగా చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమవుతారు. స్థానిక ఎంపీడీఓ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నెల 5వ తేదీ లోపల మొబైల్ ఫోన్ కానీ సిమ్లు కానీ అందజేయాలంటూ కూడా వారికి అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ వారు ఇవ్వకుంటే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామంటూ వారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే ఇకపై వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా, వాళ్ళని సేవలు ఏ విధంగా వినియోగించుకుంటారు, మిగిలిన 2,000 మంది దాదాపు 2,000 పైచిలకు మంది రాజీనామా చేయకుండా ఉన్నారు, వారి సేవలు ఏ విధంగా వినియోగించుకుంటారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఉంచుతారా వ్యవస్థ అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే వాలంటీర్లు లేకున్నా కూడా సక్సెస్ఫుల్ గా పింఛన్లు పంపిణీ చేస్తున్నామనే ప్రభుత్వం కూడా గంటా చెప్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంతో ఇకపై వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రసూన, థ్యాంక్ యూ యోగానంద్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎక్కడా పనిచేయడం లేదు, ఆరోపణలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో వాలంటీర్లకు జీతాలు అందాయి. ఎన్నికల ముందు చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలవగా సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల పెన్షన్ పంపిణీ కోసం సిబ్బందికి వాలంటీర్లు సాయం అందిస్తున్నారు.